నమస్కారం. ఈరోజు మనం కెప్టెన్ సౌరభ్ కాలియా గారి గురించి తెలుసుకుందాం. కెప్టెన్ సౌరభ్ కాలియా గారి గాథ భారత సైనిక చరిత్రలో అత్యంత బాధాకరమైన, అదే సమయంలో గర్వకారణమైన అధ్యాయాలలో ఒకటి. 1999లో జరిగిన కార్గిల్ వార్ సమయంలో ఆయన చూపిన ధైర్యం, దేశభక్తి, త్యాగం తరతరాలకు స్ఫూర్తిగా నిలిచిపోయింది. సౌరభ్ కాలియా గారు 1976 జూన్ 29న హిమాచల్ ప్రదేశ్లోని పాలంపూర్ అనే అందమైన ప్రాంతంలో జన్మించారు. చిన్నప్పటి నుంచే ఆయనలో దేశభక్తి బలంగా ఉండేది. చదువులో తెలివైన వారు, శారీరకంగా దృఢమైన వారు అయిన ఆయన భారత సైన్యంలో చేరాలని చిన్ననాటి నుంచే కలలు కనేవారు. ఆ కలను నిజం చేస్తూ ఆయన ఇండియా ఆర్మీలో అధికారిగా చేరి 4 జాట్ రెజిమెంట్లో నియమితులయ్యారు. 1999లో కార్గిల్ యుద్ధం ప్రారంభమైనప్పుడు పాకిస్తాన్ సైన్యం గుప్తంగా భారత భూభాగంలోకి చొరబడి పర్వత ప్రాంతాలను ఆక్రమించింది. ఈ పరిస్థితిని గుర్తించిన భారత సైన్యం ఆ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఆపరేషన్లు ప్రారంభించింది. ఈ సమయంలో యువ అధికారిగా ఉన్న సౌరభ్ కాలియా గారికి కీలక బాధ్యత అప్పగించబడింది. మే 15, 1999న ఆయన 5 సైనికులతో కలిసి బజరంగ్ పోస్ట్ ప్రాంతంలో గస్తీకి వెళ్లారు. ఆయనతో పాటు ఉన్న సైనికులు, సిపాయిలు అర్జున్ రామ్, భాన్వర్ లాల్, బీకారాం, మూలారాం, నరేష్ సింగ్. వీరందరూ యువకులు, దేశం కోసం ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉన్న ధైర్యవంతులు. ఆ సమయంలో పరిస్థితి చాలా ప్రమాదకరంగా ఉండేది. పర్వత ప్రాంతాల్లో శత్రువు దాగి ఉండడం వల్ల ప్రతి అడుగు ప్రమాదకరం అయినప్పటికీ సౌరభ్ కాలియా గారు ధైర్యంగా ముందుకు సాగారు. కానీ దురదృష్టవశాత్తు వారు పాకిస్తాన్ సైన్యం చేతికి చిక్కారు. వారిని పాకిస్తాన్ ఆర్మీ బంధించింది. ఇక్కడే ప్రారంభమైంది వారి జీవితంలో అత్యంత దారుణమైన అధ్యాయం. సుమారు 22 రోజుల పాటు వారిని అమానుషంగా హింసించారు. వారి శరీరాలపై తీవ్రమైన గాయాలు చేశారు. ఈ హింస అంతటి క్రూరమైనది. అది మానవత్వాన్ని సిగ్గుపడేలా చేసింది. తర్వాత వారి మృతదేహాలను భారతదేశానికి తిరిగి ఇచ్చినప్పుడు అవి తీవ్రంగా హింసకు గురైనట్లు స్పష్టంగా కనిపించింది. ఈ సంఘటన దేశవ్యాప్తంగా ఆగ్రహాన్ని రేపింది. ప్రతి భారతీయుడి హృదయం బాధతో నిండిపోయింది. సౌరభ్ కాలియా గారి త్యాగం దేశానికి ఎంతో విలువైనది అని అందరూ గుర్తించారు. ఆయన తండ్రి డాక్టర్ ఎస్కే కాలియా ఈ ఘటనపై న్యాయం కోసం నిరంతరం పోరాడారు. ఈ ఘటనను అంతర్జాతీయ స్థాయిలో కూడా తీసుకెళ్లాలని ఆయన ప్రయత్నించారు. ఇది కేవలం ఒక కుటుంబం బాధ మాత్రమే కాదు, దేశ గౌరవానికి సంబంధించిన విషయమని ఆయన నమ్మకం. సౌరభ్ కాలియా గారి ధైర్యం, దేశభక్తి ప్రతి యువతకు ఆదర్శం. ఆయన జీవితం మనకు ఒక గొప్ప సందేశం ఇస్తుంది. దేశం కోసం చేసిన త్యాగం ఎప్పటికీ మర్చిపోలేం. ఆయన వంటి వీరులు ఉన్నందువల్లే మనం నేడు సురక్షితంగా జీవిస్తున్నాం. కార్గిల్ యుద్ధం చివరికి భారతదేశం విజయం సాధించింది. కానీ ఆ విజయానికి వెనుక ఉన్న త్యాగాలు ఎంతో గొప్పవి. సౌరభ్ కాలియా గారి వంటి వీరులు తమ ప్రాణాలను అర్పించి దేశాన్ని కాపాడారు. ఈ గాథ మనకు ఒక బాధాకరమైన నిజాన్ని గుర్తు చేస్తుంది. యుద్ధం ఎంత క్రూరమైనదో, కానీ అదే సమయంలో అది మన సైనికుల ధైర్యాన్ని, అంకిత భావాన్ని కూడా చూపిస్తుంది. ప్రతి సంవత్సరం కార్గిల్ విజయ దివస్ సందర్భంగా దేశం సౌరభ్ కాలియా గారిని మరియు ఇతర వీరులను స్మరిస్తుంది. వారి త్యాగం మన హృదయాల్లో ఎప్పటికీ నిలిచిపోతుంది. సౌరభ్ కాలియా గారి కథ కేవలం ఒక యుద్ధగాథ కాదు, అది దేశభక్తి, ధైర్యం, త్యాగం యొక్క ప్రతీక. ఆయన పేరు భారత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది. ఇదండి కెప్టెన్ సౌరభ్ కాలియా గారి జీవిత గాథ. మరొక కెప్టెన్ గురించి నెక్స్ట్ వీడియో చూడండి. సర్వేజన సుఖినో భవంతు.